పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. ప్రవీణ్ ది హత్య కాదు, ప్రమాదమని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సో ఫైనల్ గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation. కనిపిస్తుందండి? ఓకే, 11:26 చూపించడం అది ఆన్ చేయండి. అది 11:26 నేతాజీ నగర్ క్లిప్ చేయండి అమ్మా. వీడియో ప్లే చేయవా? వైర్ డిస్కనెక్టెడ్ చూడు. ఫోర్ యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు, ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. అయితే సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ వాడు విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 అవర్స్ అక్కడ ఆగింది, మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th to 13th మార్చ్ వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాము. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరం పాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరం పాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు.
తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు.